మహాదేవ ప్రయత్నపూర్వకంగా మనుష్యులు చేయాల్సినటువంటి పనులేమి? వేద మంత్రాలు వినడం. ఎక్కడనైతే వేద పారాయణం జరుగుతుందో అక్కడ ఆ వేద మంత్రాలు వినడం. మనకు ఆ మంత్రము తెలవకపోయినా కూడా ఆ మంత్రం వినడం ద్వారా విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. ఇంకా గొప్ప ఫలితం రావాలంటే పురాణాలు, ఇతిహాసాల గురించి తెలుసుకోవడం. ఒక పండగ వస్తుంది, ఆ పండగ గురించి తెలుసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఆధారపడి ఉంది. ఎందుకంటే ఏదో రామనవమి వచ్చింది చేసుకున్నామా, దీపావళి వచ్చింది చేసుకున్నామా, దసరా వచ్చింది చేసుకున్నామా, ఇది కాదు. దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమి అనేటటువంటి నిజము తెలుసుకుంటే దీని ద్వారా గొప్ప ఫలితము, ఆ పండగ వాతావరణం అంతా కూడా మన ఇంట్లో గొప్పగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆధారపడి ఉంటుంది. కాబట్టి గొప్ప గొప్ప పురాణాల గురించి తెలుసుకోవడం ద్వారా గొప్ప ఫలితం ఆధారపడి ఉంది. దాని ద్వారా మన తర్వాత తరం వాళ్ళకు కూడా చెప్పడం వల్ల వాళ్ళకు కూడా వైదికంగా ఎన్నో మంచి మంచి లక్షణాలు ఆధారపడి ఉంటవి. శుభం.